నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి అనుకూలతలు వస్తాయి, ఎలాంటి ప్రతికూలత వస్తాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే గురుబలం ఉంది. వీళ్ళకి ఏకాదశంలో గురు సంచారం వల్ల గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ధనం విషయంలో తగు జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది. అట్లాగే జన్మంలో బుధ సంచారం, జన్మ బుధుడి వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. అట్లాగే ద్వితీయ స్థానంలో రవి చంద్ర సంచారం జరుగుతుంది, అంటే ఈ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అట్లాగే తృతీయమందు శుక్ర కేతు సంచారం జరుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో శని సంచారం, నవమ స్థానంలో రాహు సంచారం. ఈ అష్టమ శని వల్ల ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి విద్య పరంగా చూసుకున్నట్లయితే గురుడు బలంగా ఉండటం వల్ల చక్కటి విద్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగం లేని వారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా గురుబలం ఉండటం వల్ల కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగం ఈ నెలలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. గురుబలం ఉండటం వల్ల వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వ్యాపార పరంగా. అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తులు చేసేవారు, సొంత వృత్తులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయకారకుడు చంద్రుడు కాబట్టి, చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఖచ్చితంగా వ్యవసాయం అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ తృతీయమందు శుక్ర సంచారం, కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి రీతిలో వీరు విజయకేతనం ఎగరవేయడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ చేయటము, అట్లాగే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ప్రొడ్యూసర్స్కి, నిర్మాతలకు కూడా అనుకూల కాలంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్ర అనుకూలత వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం సినీ రంగంలో ఉందన్నమాట. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ కారకుడైన కుజుడు, ఎందుకంటే మాటకారితనం అదంతా ఉండాలి కాబట్టి ఆయన వ్యయంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం వాగ్దానాన్ని నిలబెట్టుకోసం ధన వ్యయం వెచ్చించవలసి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ పార్టీ బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ప్రజలను మన్నలు పొందడం, పార్టీ బలోపేతం చేయడం, అట్లాగే పార్టీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం అవకాశాలు ఎక్కువగా ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందువల్ల రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. అట్లాగే స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా శుక్రానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచిగా పెట్టుబడులు పెట్టడము, మంచి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్టాక్స్ నిల్వలు చేయడము, ఆ నిల్వల వల్ల స్టాక్స్ పెరగడము, ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక 50-50 చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక 50% వరకు అనుకూలతలు ఉన్నాయి, మిగతా 50% ప్రతికూలతలు ఉన్నాయి. అది కాకుండా భాద్రపద మాసం అవడం వల్ల, శూన్యమాసం అవడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. అట్లాగే సంతానంగా ఎదురు చూసే వారికి సంతానానుకూలత ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే వ్యయంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా తృతీయమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, అన్యోన్యతకారకుడైన శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ధనం మంచినీప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది. భూమిపై ధనం వెచ్చించడము, ఆ భూమి సరిగా క్రయ విక్రయాలు కాకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుబలం ఉన్నప్పటికీ కూడా భూకారకుడు కుజుడు
ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవారికి, ఈ కర్కాటక రాశి వారికి. చూశారు కదండి. మరి వీళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే, వ్యయంలో కుజ సంచారం వల్ల కుజుడికి విశేషంగా జపము చేసుకోవటము, కందులు దానం ఇవ్వడము, అట్లాగే ఈ యొక్క శనివారం నాడు విశేషముగా అష్టమ శని కాబట్టి శనీశ్వరుడికి నువ్వుల దానం ఇవ్వటము, నువ్వుల నూనెతో అభిషేకం చేయటము, అట్లాగే నవగ్రహ ప్రదక్షిణ చేయటము, ఇట్లాంటివి చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే జన్మంలో విశేషముగా బుధ సంచారం జరుగుతుంది కాబట్టి బుధ అనుకూలత ఉంటుంది. గణపతి హోమం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. మేము చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకుని ఈ గ్రహానుకూలత ఏర్పాటు చేసుకుని ఈ నెల మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.